వచ్చింది. నువ్వేం బాధపడకు అభి. రెండో వీధి చివరి సందులో సుజాత అని ఒక ఆవిడుంది. వాళ్ళ ఇంట్లో నాటు మందులు ఇస్తూ ఉంటారు. ఆ మందు వేస్తే ఖచ్చితంగా అమూల్య చటుక్కున లేచి కూర్చుంటుంది. నిజంగానా శ్రావణి? ఈ చుట్టుపక్కల చాలా మంది అక్కడికి వెళ్లి నాటు మందు తీసుకుంటూ ఉంటారు. నువ్వేం ఆలోచించకుండా అక్కడికి వెళ్లి మందు తీసుకో, సరేనా? నిజంగానా? చాలా థ్యాంక్స్ శ్రావణి. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను. అమ్మా బాల త్రిపుర సుందరి, ఈ రోజు నీ రూపాన్ని అమూల్యలో చూసుకుని పూజ చేయాలని ఆశపడ్డా. కానీ హఠాత్తుగా అమ్ము అనారోగ్యం పాలైంది. ఎలాగైనా అమూల్య కోలుకొని అమూల్యలో నీ రూపాన్ని దర్శించుకునే అదృష్టం మాకు కల్పించు తల్లి. శ్రావణి చెప్పిన సుజాత గారి ఇల్లిదే, కానీ తాళం వేసిందేంటి? ఏమండి, ఈ ఇంట్లో నాటు మంది ఇచ్చే సుజాత గారు ఉంటారు కదండి, వాళ్ళు లేరా? బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారమ్మా. వాళ్ళ నెంబర్ ఉంటే ఇస్తారా? అలాగేనమ్మా, ఈ నెంబరే అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. సరేనమ్మా. హలో హలో, సుజాత గారా మాట్లాడేది? అవునమ్మా, ఎవరు మాట్లాడేది? మీ ఇంటికి నాటు మందు కోసం వచ్చానండి, కానీ ఇంటికి తాళం వేసింది. కొంచెం పనుండి బయటకొచ్చానమ్మా. నా కూతురు కూడా ఒకరికి నాటు మందు ఇవ్వడానికి వెళ్ళింది. తను రాగానే మీ నంబర్కి ఫోన్ చేయమని చెప్తాను, లేకపోతే మీ అడ్రస్ పంపించండి. నా కూతురు ఫ్రీ అవ్వగానే మీ ఇంటికే పంపిస్తాను. సరేనండి, నేను ఇప్పుడే అడ్రస్ పంపిస్తాను. అలాగేనమ్మా. ఆ అమ్మాయి వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తే మంచిది.